ఆలు ఆలు హ్యాపీ బర్త్డే నాన్న. అడ్వాన్స్ అది కూడా అప్పు హ్యాపీ బర్త్డే నాన్న. అప్పు హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. ఆలు హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా అనాలి. అప్పు అప్పు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. Many, 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 many more happy returns of the day, Nana. Many more happy returns of the day, Nana. Happy birthday, Nana. Happy birthday, Nana. Abu, happy birthday to you. హ్యాపీ బర్త్డే Happy birthday. Abu, many more happy returns of the day, Abu. Abu, Abu. హ్యాపీ నేను ఫస్ట్ నీకు పోయి చెప్పింది. అప్పు దా అప్పు అమ్మ దగ్గరకు హక్ చేసుకెళ్ళిపోతుంది ప్లీజ్. ఆ తల్లి తల్లి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కట్టికి కుట్టికి బుచ్చికి చిటికి పుట్టుకట్టు ఉండు ఉండు. హ్యాపీ బర్త్డే నాన్న. చెప్పు అవ్వ హ్యాపీ బర్త్డే అప్పు. థాంక్స్. నా బంగారు తల్లి వచ్చేమన్నావా మా పాప నా దగ్గరికి సరే పచ్చి తీసి పెట్టేసుకుని వెళ్తారా. హ్యాపీ బర్త్డే నన్న. కొంచెం కట్టికి బుట్టికి అమ్మ కుట్టి చిట్టు పుట్టి నాన్న పుట్టిన ఫ్యాన్స్ ఆన్ చేయనన్న. పడుకోండి అన్న, లేట్ అయిపోయింది ఇప్పటికి. హ్యాపీ బర్త్డే అప్పు. హ్యాపీ బర్త్డే అప్పు. హ్యాపీ బర్త్డే అప్పు. చెడ్డోడు అవుతాము. ఇప్పుడు 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 నీకే తగిలింది. ఇటు చూపించు. చూపించాలి. వాడు చూస్తాడు కనిపించట్లా. అది క్రియేట్ చేస్తాడు చిన్నపిల్లడు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. చూసుకోను బాగా. మళ్ళీ చూసుకుంటారులే ఈయన బజ్జోండి మీరు. హ్యాపీ బర్త్డే అప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. గుడ్ నైట్. బాబా ఏడి బాబా బాబా ఉండు చెత్త చెదారం అంతా ఉంది. బాబా హలో గుడ్ నైట్. హాయ్ అప్పు. అప్పు బుట్టి హ్యాపీ బర్త్డే టు యు. అసలు ఎవరు గమ్మి లైట్ ఆఫ్ చేస్తాడు బాబా. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. ఆనుకోటి చిట్టు పుట్టి లడ్డు పుట్టి. హ్యాపీ బర్త్డే టు బజ్జోండి ఇంకా బజ్జోండి ఇంకా బజ్జోండి. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో చూస్తున్నారుగా ఫైనల్లీ అప్పుడు బర్త్డే వచ్చేసింది. ఇంకా ఈ వ్లాగ్ హ్యాపీ బర్త్డే వ్లాగ్. అప్పు అప్పు హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. లేనన్నా అప్పు చిట్టి అది లేమ్మా చిన్నోడా. హ్యాపీ నాన్న. ఆలియా లేమ్మా. హ్యాపీ బర్త్డే కదా, లేసి ఇలా పోసుకుందాము. గర్ల్ పాప గుడ్ గర్ల్. చిట్టిది పప్పుది అమ్ముకుతుంది. లే టెంపుల్కి వెళ్ళొద్దాం మనము. జేజ్ దగ్గరికి అప్పు మళ్ళీ పడుకుంటుంది. ఓయ్ సో చూస్తున్నారుగా రోజు నైట్స్ ఇంతే. కొంతసేపు నా దగ్గర పడుకుంటుంది, కొంతసేపు మళ్ళీ సుదర్శన్ దగ్గర పడుకుంటుంది.
ఇంకా యాపిని లేపి వెంటనే ఏమంటే ఈ ఫిష్ తెచ్చుకున్నారుగా దానికి భూ పెట్టేసేరా, అది బ్లెస్ చేస్తుంది, ఫిష్ కూడా బ్లెస్ చేస్తుందంట అనేసి అన్నాను. సో మా యాపీ పుట్టినరోజు ఏమంటే ఫిష్ బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది. ఇంకా మా యాపీ సెప్టెంబర్ 23, 2016 అప్పుడు పుట్టింది. ఇంకా ఈ ఇయర్ ఏమంటే థర్స్డే వచ్చింది. ఇంకా హ్యాపీకి ఫ్రైడే ముహూర్తం పెట్టుకొని మరీ డెలివరీ చేయించుకున్నాను. మార్నింగ్ 8:31 అనుకుంటా. సో ఆ టైంకి డెలివరీ అయింది నాకు. బాగా చేయవా, అది ఉల్టా అయిపోయింది. అదే 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 రూమ్ నేమ్. హ్యాపీరా, టెడ్డీరా రా. అవునన్నా, ఫిష్ లాగా ఉందంట చూడు అక్కడ, కిందకి వెళ్ళి చెప్తాను. ఆడండి పాడండి అంట బాబా. ఏం పాడతావురా? బర్త్డే టు యూ, ఇక్కడ చెప్పులు వేసుకురావాలి. పద పద పద. లవ్ యూ నాన్న. పద పద పద. పడతావు, స్లో చూసేళ్ళు. పైన 2 కేబుల్స్ ఉందా? అవి ఎక్కడ ఉన్నాయి? దాని కింద ఒకటి ఉన్నాడు అనుకుంటా. డ్రార్ లో ఉంది చూడండి అమ్మది కేబుల్. తీసుకురా, తీరా. మీరు పైకి వచ్చినారా రూబోడా? మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తున్నారు ఎవరు పైన? ఏంద్రా జిరాక్స్ కాపీ లాగున్నారు? ఇంకా మాకు టీ టైం. సో టీ తాగేసి మళ్ళీ పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం అనేసి ఫస్ట్ కిందకి వచ్చేసాము. ఇంకా మళ్ళీ పైకి వచ్చేసి యాపిన్ స్నానం తీసుకెళ్ళాను. ఇంకా టెడ్డీకి చెప్పాను ఈ ప్యాక్ చేసేసారా ఈ గిఫ్ట్ని అనేసి. స్నానం చేపించి డ్రెస్ వేసాను అంతే. సునీల్ ఇంకా బయలుదేరుతున్నాడు అనేసి యాపీ కిందకి వెళ్తాం. సునీల్ పిలిచాడంట. సో బాబాయ్ కోసం వెళ్తాం, బాబాయ్ బ్లెస్సింగ్స్ కోసం. ఇంకా విన్నారా, మా సునీల్కి అయితే యాప్ డ్రెస్ బాగా నచ్చేస్తుంది. ఇలా ఫుల్గా ఉందంటే డ్రెస్సెస్ చాలా నచ్చుతాయి మా సునీల్కి. ఇంకా కింద సునీల్ శిరీష బ్లెస్ చేశారు. అది పాపం టడ్డీ వీడియో షూట్ చేయమన్నాను, మిస్ అయినట్టుంది, చేయలేదు సరిగ్గా. ఇంకా నేను పైకి వచ్చేసిన తర్వాత ఇలా మేకప్ చేసేస్తున్నాను. హ్యాపీకి ఇలా మేకప్ చేయాలి అంటే చాలా ఇష్టము. ఎప్పుడైనా చేస్తాను, ఎప్పుడూ చేయను. అంటే కొందరు చెప్తా ఉంటారు కదా పిల్లలకి స్కిన్ పాడైపోతుంది ఆశక్క, పెట్టద్దు చెయ్యొద్దు అనేసి. ఎప్పుడూ చేయను, జస్ట్ ఇలాంటి అకేషన్స్లో. నార్మల్గా అయితే ఓన్లీ అప్పుడప్పుడు లిప్స్టిక్ పెడతా ఉంటాను. బట్ ఈ బర్త్డే కదా తనకి ఇష్టమైంది, కొంచెం బాగా తెలిసింది. ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటుంది, కావాలమ్మా అది వెయ్యమ్మా ఇది పుయ్యమ్మా అంటూ ఉంటుంది. అందుకనేసి ఇంకా బర్త్డే అనేసి పెడుతున్నాను. ఐ మీన్ లైట్గా మేకప్ చేస్తున్నాను. ఇంకా బర్త్డే రోజు క్లాస్ అటెండ్ చేయకపోతే బాగుండదు కదా. మమ్మీ డాడీతో పాటు టీచర్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. టీచరే ఇంపార్టెంట్. టీచర్ బ్లెస్సింగ్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కదా. ఇంకా హాలిడేస్ టైంలో అయితే ఎలానో బ్లెస్సింగ్స్ రావు. సో ఇప్పుడు క్లాస్ ఉంది కాబట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మరి హ్యాపీ వాళ్ళ టీచర్ దగ్గర బ్లెస్సింగ్స్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర విషెస్ తీసుకుంటుందో లేదో చూద్దామా. Good morning, friends. Morning, ma'am. Morning. Good morning. యాప్ నువ్వు చెప్పు మ్యామ్కి. హ్యాపీ మ్యామ్ మై బర్త్డే మ్యామ్ అని గట్టిగా చెప్పు. Today is my birthday, ma'am. Yeah. May. Yes, ma'am. Not 30th September.
No, ma'am. 23rd. Oh, Vanilla, happy birthday. Thank you. Okay. 1 second, we will start the session. Ma'am, she will leave after the prayer, ma'am. Today's Okay, class. sir. She needs your blessings on Okay. you, Papa. Okay. Chuppu. Can you all join your hands and close your eyes? Thank you, God, for the world so sweet. Thank you, God, for the words of faith. Thank you, God, for the food we eat. Thank you, God, for the food we eat. Thank you, God, for the birds that fly. Thank you, God, for the birds that fly. Thank you, God, for the air we breathe. Thank you, God, for the air we breathe. And thank you, God, for everything. And thank you, God, for everything. Asatoma, Asatoma, Sargamaya, Sargamaya, Tamasoma, Tamasoma, Jyotirgamaya, Jyotirgamaya, Nityorma, Nityoma, Amritam Gamaya, Amritam Gamaya. Shanti, Shanti, Shanti. Om Shanti Shanti Shanti. Okay, today it is Vanilla's birthday. Okay, can we wish her a very happy birthday by singing the happy birthday song? Yes? Yes. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Vanilla. Happy birthday to you. Thank May you. God bless you, dear. May God bless you, dear. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Vanilla. Thank God you, bless ma'am. you with good health and all. Thank you, friends. Thank you, friends. She will not be taking the dictation now. She is reading. Yes, Chuppu, Nike. Okay. Yes, Vanilla. ma'am. She won't. We are planning for temple, ma'am. She will attend the recording class, ma'am. Okay, sir. One thing, you just give her the dictation later and you can post a picture. Sure, ma'am. Okay? Sure, ma'am. Yes. Thank you. Okay, Vanilla. Enjoy your day, dear. Thank you, ma'am. Thank you, ma'am. Bye, Chuppu. Bye. Bye. Bye, Chuppu. Bye, ma'am. Bye. Okay. Now, వాడు హెయిర్ స్టైల్ పాడైపోతుంది Abba. అప్పుడు నీ డ్రెస్ భలే ఉంది రే Thank you, ma'am. ఇంకా కిందకి వచ్చేసి దీపం పెట్టేసుకున్నాము. ఇంకా నా శారీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్ చేయండి. చాలా బాగుంది శారీ, అసలు కట్టుకున్నట్టే ఉండద్దు, చాలా బాగుంటుంది. ఇంకా ఎవరి దగ్గర తీసుకున్నానంటే మంజిరా దగ్గర తీసుకున్నాను. తన దగ్గర అసలు ఆలోచించిన అవసరం లేదు, చాలా బాగుంటాయి. ఈ శారీ కదా ఇంకా మంచి మంచివి ఉంటాయన్నమాట, ట్రై చేయొచ్చు మీరు. యాపర్ క్లాస్ వల్ల కొంచెం లేట్ అయింది, లేకపోతే ఇంకా పొద్దున్నే అయిపోయి ఉంటుంది, అంతా టెంపుల్కి వెళ్ళిపోయి ఉంటాము. నన్ను పెట్టుకో కాల్ ఇంకెళ్ళే ఇంకెళ్ళే బాగా అవునా షార్టా ఏం కాదులే అవునారా లే ఇద్దరు కలిసి వేయండి పిన్ని కూడా మొక్కు నాన్న పిన్ని కూడా మొక్కు టేటా జరుగురా లేరా కుమార్ అది ఫ్యాషన్ కుమార్
లేదంట చూసిందంట. ఎక్కడ మోహన చూసిందంట. పదం నేను వస్తాను. రా. ఆంటీ ఆంటీ గుడికి వెళ్ళొస్తామా ఆంటీ? గుడికి వెళ్ళొస్తాము. సరే ఆంటీ. ఫ్యాన్ అయిపోతాను. ఆంటీ కోసమే అది. అంతే కదా మనం ఇంకేం తీసుకుని మోహనా పార్సల్ కనిపించిందా మోహనా? నేను యాక్చువల్గా యాప్వర్డ్ కోసం ఒక గిఫ్ట్ ఆర్డర్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే ఒక ఆన్లైన్ సైట్లో ఫస్ట్ టైం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చేశాను. అదేమంటే ఆ పార్సిల్ వచ్చిందనేసి నా మెసేజ్ వచ్చింది, కానీ అదేమో రాలేదు. దాంతో నాకు టెన్షన్గా ఉందన్నమాట. ఏమో వస్తుందో రాదో అని టెన్షన్గా ఉంది ఆ రోజు. ఏమంటే వాళ్ళకి కాల్ చేశాను, మేము డెలివరీ చేసేసాము అని చెప్తున్నారు, కానీ ఇంటి దగ్గర లేదు, ఎవరు తీసుకోలేదు. ఏంటో అసలు దాంతో టెన్షన్గా ఉండింది ఆ రోజు. కరెక్ట్గా యాపీకి బర్త్డేకి వస్తుంది, యాపీకి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నాను. అంటే ఇంకోటి ఆర్డర్ చేస్తున్నాను యాపీకి గిఫ్ట్గా, బట్ అది అనుకోకుండా చేశానమాట. అది ఇంకా ఇష్టం వస్తుంది యాపీకి అనేసి. ఇంకా ఆ రోజు థర్స్డే కాబట్టి సాయిబాబా గుడికి వెళ్దాము అనుకున్నాము. ఇంకా ఇంటికి కొంచెం దూరం వెళ్ళామంటే సాయిబాబా గుడి ఉందనేసి తెలిసింది. గురు పౌర్ణమి వచ్చింది కదా, సో ఆ రోజు తెలిసింది. మన సబ్స్క్రైబర్, నా వెల్ విషర్ ఒకరు వచ్చారు ఇంటికి. వచ్చి నాకు అక్కడ గురు పౌర్ణమి రోజు సంథింగ్ పూజలు చేస్తున్నారు అనేసి నాకు అక్కడ ఒక శారీ కూడా తెచ్చిచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అనన్య మీకు. సో అలా నాకు ఇక్కడ ఒక సాయిబాబా గుడి ఉంది, అక్కడికి వెళ్దాం బాబా అంటే కుమార్ చెప్పాడు అడ్రస్, అక్కడ ఒకటి ఉండాలి, గుట్ట మీద ఉండాలి సుదర్శన, అక్కడికి వెళ్ళు అంటే ఇంకా అక్కడికి వచ్చాము. బట్ ఆ గుడిలోకి వెళ్తున్నంతసేపు మాకు డౌట్గానే ఉంది, సాయిబాబా గుడా కాదా, సాయిబాబా గుడిలాగే ఉందిలే, వైట్గా ఉంది కదా అంతా, లోపల సాయిబాబానే ఉంటారులే అనుకుంటా వచ్చాము. కానీ మనకి ఏది రాసి పెడితే అలా జరుగుతుంది కదా. సో సాయిబాబా గుడికి వచ్చామా, వేరే దేవుడి గుడికి వచ్చాము, చూడండి మరి. ఏ దేవుడైనా పర్వాలేదు, గుడికి వచ్చి హ్యాపీగా ఉండేసి వెళ్దాము అన్నట్టుగా వచ్చాము. ఆస్తి తీసుకోండి. ఇంకో ఒక నిమిషం. ఇంకా మాతో సుభద్ర రాలేదు కదా, తను వేరే దగ్గరికి వెళ్ళిందనమాట. సుభద్ర ఇంకా నాగార్జున ఇద్దరు మాతో రాలేదు, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంటే సో అక్కడికి వెళ్ళారు. ఇది కూడా మన సబ్స్క్రైబర్స్ వల్లే తెలిసింది నాకు. ఇంతకు లోపల ఏ దేవుడు ఉన్నాడో చూడాలి. మరి అమ్మవారు అన్నావు, అది వేరేదేమో. ఏం నాన్నా? ఇంకా యాపీ డ్రెస్ ఏమని నేను మింత్రాలో తీసుకున్నాను. ఏదైనా ట్రెడిషనల్గా తీసుకుందాము అనిపించింది. లెహంగా జాకెట్ ఒకటి ఉంది కదా ఇక్కడిది, అది కుట్టిద్దాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇంకా ట్రెడిషనల్గా తీసుకుందామంటే నాకు ఇది నచ్చిందన్నమాట మింత్రాలో. సో ఇది ఆర్డర్ చేశాను, చాలా బాగుంది నిజంగా. ఇంకా మీరే చెప్పాలి యాపీకి ఎలా ఉందో. ఇంకా టెడ్డీకి ఏమంటే టెడ్డీ బర్త్డే రోజు కుట్టించాను, బట్ అది ఆల్టర్ చేయించాలి మళ్ళీ అని చెప్పాను, చూసారా ఆ డ్రెస్ అది. యాక్చువల్గా హాఫ్ శారీ లాగా వేద్దాము అనిపించింది, మా సుదర్శన్ వద్దన్నాడు, భుజాలు లాంటివన్నీ చేయొద్దు నువ్వు, ఇలా వే స్టైల్గా బాగుంటుంది అన్నాడు. అందుకే ఇంకా వన్ సైడ్ ఆ దుపట్టా అలా వదిలేశాను. ఇంకా రూబీకి టింకుకి డ్రెస్సెస్ ఏమంటే మా సుభద్ర స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అవి. సుభద్ర చాలా బాగా స్టిచ్ చేస్తుంది. మళ్ళీ ఇచ్చేస్తుంది లేరా. సాయిబాబా లేడా? సాయిబాబా కాదా? నా ఫేవరెట్ దేవుడు అండి సాయిబాబా, అందుకే సాయిబాబా అంటున్నాను అక్కడంతా. అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం సాయిబాబా అంటే నాకు. లేదు సో చూస్తున్నారా ఏ దేవుడు అనిపించింది మీకు? నాకైతే నేను ఫస్ట్ చూడగానే కృష్ణుడు లాగుంది, రాధాకృష్ణుడా అలా అని డౌట్ వచ్చింది. కానీ ఆ దేవుడు ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను మళ్ళీ చెప్పే అంత లోపల. బాబా సేట్లు వస్తారు ఇక్కడికి, మన సేట్ అయినా మన సేట్ బాబా. ఓం వదులు
తగిలిందా? ఆ? మాకు తెలిసి ఇది సేట్స్ వస్తాయి అంటే మార్వాడీస్ అంటారు కదా, సో వాళ్ళు వచ్చే గుడి అనుకుంటాను. అంటే సేట్ అన్న మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆంటీ అక్కడికే వెళ్ళి గోల్డ్ అంతా కుదవ పెడుతుంటారు. సో ఆ అన్న వాళ్ళు ఇక్కడికే వస్తారంట. నువ్వు కూడా కొట్టావు కదా చూసుకోమని తరించి మనం మా ఇద్దరు కొట్టావు కదా, మీకు 2 పాయింట్స్, వీళ్ళిద్దరు 3 మాకు 1 అప్పు అంకుల్కి కన్ను పెట్టు. ఇంకా అక్కడ అర్చన చేపించేసుకున్నాము. దాని తర్వాత స్వామివారిది బ్లెస్సింగ్స్ కోసం వెయిటింగ్. సో చూస్తున్నారా, ఆ అన్న ఆ కార్డ్ ఇచ్చాడు అక్కడ స్వామివారు. సో ఆ ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ దేవుడి పేరు శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ అంట. ఇది ఫస్ట్ ఏమంటే సాయిబాబా గుడేమో అనుకున్నాం, దాని తర్వాత ఏమంటే అమ్మవారి టెంపుల్ ఏమో అనుకున్నాం. అలా కూడా కాదు, లాస్ట్కి మేము లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇంకా అలా అక్కడ కొంతసేపు అర్చన అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూర్చొని టెంపుల్లో వెళ్తా బాగుంటుంది కదా, సో అలా కూర్చొని ఉన్నాము. మళ్ళీ ఇంకా యాపిని పిలిచాడు ఈ స్వామివారు, ఇంకా దారం కడుతున్నాడు, ఏదో చదివి కడుతున్నారు. మరి కబడ్డీ ఆడుతున్నాడు. చాక్లెట్ జేజ్ అక్కడ ఉన్నాడు రా, ఇక్కడ రా. యూనికాన్ జేజీ, యూనికాన్ జేజీ, యూనికాన్ జేజీ నన్న టెడ్డీ చూసారా, యూనికాన్ జేజీ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. యూనికాన్ జేజీ కూడా ఉంటాడా అన్నట్టుగా. ఇంకా ఇక్కడైతే చాలా బాగుంది, ఒక రిసార్ట్ లాగా ఉంది. అసలు టెంపుల్కి వచ్చామా అన్నట్టుగా లేదు, ఒక ట్రస్ట్ లాగా ఉంది. ఇది ట్రస్టే అది. ఇంకా ఆ పక్కన ఇంకొక గుడి ఉంది, అది కూడా చూపిస్తాను అక్కడ ఎవరు ఉంటారు ఏంటి అనేది. చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అసలు ఇంటికి దగ్గరగా ఇంత పెద్ద ఇంత మంచి గుడి ఉందా అనేసి మాకు అసలు తెలియదు ఆ రోజు వచ్చేంత వరకు. ఆయా పిల్లలందరినీ కలిపి ఒక ఫోటో తీద్దాము అనుకున్నాము. సుదర్శన్ ఫిజ్గాడ్ మాత్రం కదలడం లేదు, అక్కడే కూర్చుంటాడంటే వాడు ఆయ కూర్చుంటున్నాడో లేకపోతే కావాలని కూర్చోన్నాడో అర్థం కాలేదు. ఇంకా ఇదేమంటే దాని పక్కన ఇంకో గుడి ఉంది కదా, సో ఆ గుడిలోకి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళిన గుడిలో అయినా తెలిసిన దేవుడు అన్నట్టుగా ఉండింది. ఇంకా ఇక్కడికి వస్తే అసలు ఎవరో కూడా తెలియలేదు. 24th మహావీర్ స్వామి. ప్యాలెస్. సుదర్శన్ ఓఎం ఎక్కడ, ఓఎం ఎక్కడ అంట. ఇంకా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే, కానీ మేము వెళ్ళిన టైం ఎలా ఉందంటే అప్పుడు ముందు రోజు వర్షం, పెద్ద వర్షం పడింది. సో ఆ క్లైమేట్ నచ్చలేదు అక్కడ నాకు ఆ టైంలో. కానీ నార్మల్ డేస్లో ఈవినింగ్స్ టైం అలా వచ్చామంటే చాలా బాగుంటుంది అనిపించింది. అంటే చాలా హ్యూమిడిటీగా ఉండింది, అసలు చెమటలు కారిపోతూ అలా ఉండింది. మేము ముగ్గురం కూడా అట్లా వస్తాం, మాకు తీస్తావా రాసి. ఏం ఫీజు బబ్బాని పిలుస్తున్నావేమి? రానిలే, ఏం కాదు. ఫిజ్గాడు కొద్దిగా దాపించినారు, నువ్వు ఈ పొట్టకు మాత్రం పోస్తున్నావు, ఎవరికని తెచ్చిన మాట. ఇంకా రండి వెళ్దాము ఇంటికి. పట్టుకో యాప్. వాళ్ళ దగ్గరికి వెళ్ళామా? జనం వాళ్ళు మన ఎదురుగానే కదా వెళ్ళిపోయారు ఇంటికి. తీరా ఇంటికి కాదు, ఎక్కడికో. ఆన్ చేసి పెట్టుకురా బాబా. కార్ ఎక్కడ మోన దేవుడు? అక్కడ అక్కడ ఉంది. అట్లా మిడిల్ ఆ రోడ్లో పోతే బాగా ఎదురు ఏడొకటి భయంకరంగా కదా ఉంది కదా మోహన. అది కూడా వస్తుంది. ఇంకా ఇప్పుడు గిఫ్ట్స్ టైం అన్నమాట.
నాన్న దీంట్లో బొబ్బాలు కూడా బొబ్బాయి తీసి పెట్టు, నాకు కూడా నాకు కూడా. అమ్మ బొబ్బా. చెక్క హాట్లు రాసాం చూడు. ఉండు ఉండు మస్న చేస్తా ఉందమ్మ. ఉండు దూరంగా నేను వాళ్ళని కనిపించింది అంటరా ఓపెన్ చేయ హ్యాపీ. ఇష్టమైంది యాప్ సూట్ కేసు ఇట్లా పెట్టుకోవాలమ్మా. ఇవి ఉంటాయి చూడు, ఇవి ఉంటాయి చూడు. అరే ఉండురా దీన్ని తీయాలన్న ఫస్ట్. ఈ పక్క కూర్చోండి. ఇంకా నేను ఇచ్చిన గిఫ్ట్ ఏమంటే యాపీ కోసము ఐస్ క్రీమ్ షాప్ అంటా ఉంటుంది. ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ షాప్, అక్కడ ఆడుతూ ఉండింది. మళ్ళీ అలాంటిది కావాలమ్మా అంటా ఉండింది. సో అలాంటిదే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా కొత్తగా వచ్చింది. ఇంకా ఇది ఇద్దాం గిఫ్ట్గా అడుగుతూ ఉంటుంది కదా అనేసి, అంటే ఐస్ క్రీమ్స్ మేక్ చేసేది అనమాట, క్లే ఉంటుంది. సో అలాంటిది క్లియర్ తో హ్యాపీ అన్ని. బాగుందా హ్యాపీ? ఇవి చూసుకోరా బాగుందా? ఇది కట్ చేసేది కాదు స్టాండ్ అది. పెన్ కూడా నన్ను కలర్ పెన్ను నేమ్స్ రాసేదానికి. హ్యాపీ యాప్ చించేస్తున్నావా? స్లోగా సరే ఎవరిది హ్యాపీ? వెళ్ళా బ్రెడ్ ఎక్క పక్కన కూర్చో, హ్యాపీ పక్కన కూర్చో. పింక్ రా, నీకు ఇష్టం కదా, నీ బేరా. ఇంకా ఈ టెడ్డీ బేర్ ఏమంటే మా శిరీష ఇచ్చింది యాపీకి గిఫ్ట్గా. నిజం చూడు, అక్కడ చూడు, అక్కడ ఉండవన్న అక్కాస్ దగ్గర. దీన్ని ఓపెన్ చేయొచ్చుదా? నాకు రాదు నాన్న, చిన్నగా రాదు. చిన్నగా ఇక్కడ దింపు. కూర్చున్నా? హెల్ప్ చేయడా చింపడం. టెడ్డీ, రూబీ, టింకు, సుదర్శన్తో వెళ్ళి ఆ మాయా బజార్లో వెళ్ళి యాపీ కోసం గిఫ్ట్ తెచ్చారు. సో వీళ్ళకంటే ముందు మా సుదర్శన్ తెలుసు అనమాట దేంట్లో ఏది ఉంది అనేసి. కూడా భలే ఉందిరా. చూపినాను ఒకసారి చూపించు. వావ్, చూసుకో. చూసాను భలే ఉంది బాబా కదా. బాబా మాస్క్ పెట్టేస్తాడు. ఫిజు నువ్వు మాస్క్ పెట్టేస్తావరా టిక్కు. ఎవరిది అది? నీదా? అమ్మో ఒకటి షేర్ చేయండి నాకు. ఏం బాబా ఇచ్చావు కదా, మళ్ళీ ఏంది? మన ఇద్దరిది అది. సర్లే మన ఇద్దరిది అది. నా గిఫ్ట్ ఇంకా రాలేదు, అమెజాన్ తేలేదు. బాబా నా నైట్ ఏదో వచ్చింది, అది ఏమైందో. పాపెట్ స్పిన్నర్ అంట, పాపెట్ స్పిన్నర్. కార్లు తగిలించుకున్నాను. ఫిజు ఫిజు ఓమంట. బాబా మళ్ళీ చూపిద్దురా నా అవంతా క్లియర్గా. ఇంక నెక్స్ట్ అంతేనా? అంత అయిపోయింది. ఏ టింకుదా ఓపెన్ చేయాలి. అది స్లైమా? యాప్ క్లోజ్ చేసారే స్లైమ్. చూడు వాడు దీనికన్నా అదే ఇష్టం. హ్యాపీ అయినా క్లోజ్ చేసే. క్లోజ్ చేసే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆడుకుందు లేదు. యాప్ నీకు అన్నిటికంటే ఏది నచ్చిందన్నా? థ్యాంక్స్ అమ్మా. నీది కాదమ్మా, నీదమ్మా అని చెప్పాలి. ఎవరిది? బాబాదమ్మా అని చెప్పాలి. ఏమో దాంట్లోనే అన్నీ ఉంటాయి.
ఇంకా ఆ రోజు గుడికి వెళ్ళేసి వచ్చాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాల, ఈ గిఫ్ట్స్ అనేసి పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆంటీ ఇడ్లీ చేశారు, చికెన్ చేస్తున్నారు. సో ఇడ్లీ చికెన్ అందరికీ. ఇంకా ఆ రోజు థర్స్డే కాబట్టి నేను, కుమార్, సునీల్ మేము ముగ్గురమే తిన్నాం ఇంట్లో నాన్ వెజ్. సో మా ముగ్గురికి ఆంటీ మిరపకాయ కూర చేస్తున్నారు. ఇంకా ఆంటీ తిరువల్ల శనివారాలు కాబట్టి ఆంటీ కూడా తిన్నారు. సో ఆంటీకి మాకు వెజిటేరియన్ అనమాట. ఈ వ్లాగ్ నేను పార్ట్ 1 లాగా పెడుతున్నాను, హ్యాపీ బర్త్డే. సో నెక్స్ట్ పార్ట్ 2 రేపే పెట్టేస్తాను, ఎందుకంటే మరీ లెంగ్తీగా దీంట్లోనే పెట్టేద్దాం అనుకున్నాను, కొద్దిగా లెంగ్తీ అవుతుంది అంత ఎందుకు అనిపించింది. అందుకనేసి నెక్స్ట్ పార్ట్ నేను టుమారో పెట్టేస్తాను. సో ఏమనుకోవద్దు ప్లీజ్. అసలు ఇదే ఇంత టైం అవుతుంది అనుకోలేదు. ఎవరు కొని ఇచ్చారు ఆ డ్రెస్ నీకు? ఆ డ్రెస్ నువ్వు వేసుకున్నావు చూడు, అది శిరీష ఆంటీ. చెప్పు థ్యాంక్ యూ ఆంటీ అను. భలే ఉంది కదా. నా ఫోటో తీస్తారా ఒకటి? అక్కనన్నా లాలస అక్క కదా అక్క. థ్యాంక్ యూ చెప్పు అక్కకి. థ్యాంక్ యూ అక్క. వావ్, నచ్చిందా అప్పు? ఇంకా హ్యాపీకి అడ్రస్ శిరీష అనేసి నా వెల్ విషర్ తాను పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. అండ్ ఈ యూనికార్న్ బ్యాగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ లాలసా నీకు హ్యాపీ కోసం పంపించినందుకు. యాక్చువల్లీ యూనికార్న్ అంటే టెడీకి ఇష్టము, ఏందో ఈ మధ్య హ్యాపీకి కూడా ఇష్టం వచ్చేస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హ్యాపీ బర్త్డే రోజు చాలామందికి తెలియకపోయినా, నేను పెట్టకపోయినా కమ్యూనిటీ ట్యాబ్లో బ్లెస్ చేసినందుకు, విష్ చేసినందుకు, స్మాల్ వీడియోస్ క్రియేట్ చేసి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. దెన్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.